కొన్ని సందర్భాల్లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ చేయకుండా మిమ్మల్ని ఇబ్బందులు గురిచేస్తూ ఉంటే మీరు తీసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఎలా ఉంటాయి లీగల్గా నేను ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చీటింగ్ అయినా కావచ్చు, లేకపోతే ఎవరైనా మీ మీద అటాక్ చేస్తున్నట్టుగా రకరకాల కారణాల ద్వారా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే లోకల్ పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా డిలే చేస్తూ ఉంటే అంతేనా, ఇంకెవరు పోలీసులు రెస్పాండ్ కారా అని మీలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, 2 రెమెడీస్ ఉంది మనం చట్టం ద్వారా మనకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాహ సమస్యల్లో కానీ, లేదా ఇతరత్ర అమౌంట్ విషయంలో మీకు ఎవరు అమౌంట్ ఇచ్చారు, లేదా మీ ల్యాండ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాల సమస్యలతో మీరు ఇబ్బందులు పడుతూ మీరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మిమ్మల్ని డిలే చేస్తుంటే ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన 2 లీగల్ రెమెడీస్ చెప్తాను. అందులో నెంబర్ 1, మీరు ముందుగా ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్ ఏ ఏరియా కిందకు వస్తుంది, ఆ ఏరియా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారు ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ వివరాలు మీరు ఎవరిని అడిగినా చెప్తారో, గూగుల్లో ఎంక్వైరీ చేసినా దొరుకుతుంది. ఎస్పీ గారిని మీరు 3 రకాలుగా అప్రోచ్ కావచ్చు. ఒకటి వాట్సాప్ ద్వారా చేయొచ్చు, రెండవది మీరు అతనికి మెయిల్ చేయొచ్చు, మూడవది డైరెక్ట్గా పోస్ట్లో కూడా మీరు ఒక లెటర్ రాసి అక్నాలజ్మెంట్ పెట్టుకుని కూడా చేయొచ్చు. 4వ ఆఫర్ కూడా ఉంది, మీరు డైరెక్ట్గా ఎస్పీ గారి ఆఫీసులో కంప్లైంట్ చేయండి. సార్ ఇట్లా జరుగుతోంది, నేను లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ తీసుకోవట్లేదని చెప్పి మీరు ఎస్పీ గారిని మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా మీరు వెళ్తే తప్పనిసరిగా ఎస్పీ గారు దాని మీద ఎంక్వైరీ చేసి లోకల్ పోలీస్ స్టేషన్కి గైడెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. దిస్ ఇస్ ద నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ఎస్పీ గారి ఆఫీసులో కూడా దాని మీద రెస్పాండ్ కావట్లేదు, అప్పుడేం చేయాలి? నథింగ్ టు వరీ. పార్ట్ నెంబర్ 2లో ఏం చేస్తారంటే, మీరు ఏ ఏరియా పరిధి కింద కోర్టు కిందకు వస్తున్నారు ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టులో డైరెక్ట్గా మీరు ప్రైవేట్ కంప్లైంట్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, మీరు ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు, అంటే లోకల్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారు, ఎస్పీ గారికి అప్రోచ్ అయ్యారు, డిఎస్పీ గారు కూడా అప్రోచ్ అయ్యారు, అయినప్పటికీ కూడా మీకు ఆన్సర్ రాలేదంటే ఇమ్మీడియట్గా మీరు కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ చేసే ముందు మీ దగ్గర ఉన్న ఆధారాలు, మీరు ఎవరికి ఎలా అప్రోచ్ అయ్యారనే వివరాలన్నీ కూడా మీరు పెట్టుకుంటే తప్పనిసరిగా ఈ విషయాల మీద మ్యాజిస్ట్రేట్ కోర్టు దీని మీద విచారణ చేసి ఆ కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్కి ఒక గైడ్లైన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీకు నేను చెప్పినటువంటి ఈ 2 లీగల్ రెమెడీస్ని పాటించండి, మీకు తక్షణమే రిలీఫ్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియో పైన కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియచేయండి. అంతేకాకుండా మీకు ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.